బ్యాంకాక్ ప్రపంచ వినోద రాజధాని. ఉర్రూ తొలగించే వినోద కార్యక్రమాలతో నట్ట నడిరాత్రిని కూడా పట్టపగలుగా మార్చే అద్భుత లోకం. బౌద్ధ సంప్రదాయబద్ధమైన గుళ్ళు గోపురాలకి, సేద తీర్చే అందమైన పార్కులకి, అలరించే స్టేజ్ షోలకి, షికార్లకి మజిలీ ఈ దేశం. టూరిజమే ప్రధాన ఆదాయ మార్గంగా టూరిస్టులని అలరించడమే ఈ దేశ ముఖ్య ఉద్దేశం. ఏ రోడ్లు చూసినా బార్లు, బీర్లు, చీకులు, సూపులు, సీ ఫుడ్స్. ఏ బీచ్లు చూసినా భామలు, బికినీలు, కేరింతలు, తుళ్ళింతలు. అలసిన మనసుని సేద తీర్చే మాలిష్లు, మసాజులతో ఎన్నెన్నో ఆట విడుపులకు పెట్టింది పేరు. అన్ని దేశాల నుంచి ఏటా ఇక్కడికి 1,30,00,000 మంది టూరిస్టులు వస్తుంటారు. వీరిలో కొందరు విందులకి, కొందరు మందులకి, మరికొందరు పొందులకి, ఇలా ఎవడి గోలలో వాడు వచ్చి వాలిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏ వ్యాపారమైనా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడైనా 4 రూపాయలు దొరుకుతాయి అనుకుంటే అక్కడ తెలుగువాడు టపీమని వాలిపోతాడు. అలా వాలిపోయిన వాడే ఈ సాయిరామ్. ఏ టూరిస్ట్కైనా ముందుగా అవసరం అయ్యేది హోటల్ అకామిడేషన్ అని 10 సంవత్సరాల క్రితమే తెలిసేసుకుని తన తల్లిదండ్రులు ఇచ్చింది, అత్తోరిచ్చింది అమ్మేసుకొచ్చి ఈ హోటల్ కట్టేశాడు. ఈ హోటల్ 3 హనీమూన్ కపుల్స్, 6 టూరిస్ట్ ఫ్యామిలీస్తో 6 ఏళ్ల పాటు అదిరిపోయే లాభాలు తెచ్చిపెట్టింది సాయిరామ్కి. కరెక్ట్గా అప్పుడు వచ్చింది చిక్కు. మన తెలుగు వాళ్ళకు ఒక రోగం ఉందిగా, ఏదైనా చేసి ఒకడు బాగుపడుతున్నాడంటే రెండోవాడు పీత బుద్ధితో వాడిని పడేసేదాకా నిద్రపోడు. అలా మనోడికి నిద్ర లేకుండా చేసిన పీత సీతారాం, ఈ హోటల్ ఓనర్. సదరు ఈ సీతారాం మన సాయిరాంకి స్వయన ఫ్రెండే. ఫ్రెండ్ దగ్గర తన స్టేటస్ చూపించుకోవడం కోసం ఓసారి బ్యాంకాక్ రారా, మన హోటల్లో 4 రోజులుండి వెళ్దుగానని పిలిచి గైడ్ లాగా సిటీ అంతా చూపించి మాటల్లో హోటల్ గురించి, లాభాల గురించి చెప్పేశాడు. అంతే, సీతారాం వెంటనే ఊరెళ్ళి తన ఆస్తినే కాకుండా తన తాత ముత్తాతల లాంటి ఆస్తిని కూడా తెగనమ్మేసి మనోడికి కాంపిటీషన్గా ఈ హోటల్ కట్టేశాడు పక్కనే. కాంపిటీషన్ అన్నాక ఏదో ఒకటి డౌన్ అయిపోతుంది కదా. పైగా సీతారాంది కొత్త హోటల్ అవటం, 2 రూములు తీసుకుంటే 1 రూమ్ ఫ్రీ అని, భోంచేస్తే టిఫిన్ ఫ్రీ అని కొత్త స్కీములు పెట్టేయడంతో ఉచిత కరెంట్ స్కీమ్ కి అట్రాక్ట్ అయిన ఏపీ ఓటర్స్ లా బ్యాంకాక్ వచ్చిన ప్రతి తెలుగు టూరిస్టు సీతారాం హోటల్లో దిగిపోవడం మొదలెట్టారు. దాంతో పాపం మన సాయిరాం హోటల్ బిజినెస్ వైరస్ సోకిన సాఫ్ట్వేర్ లా టప్పును పడిపోయింది. బాబాయ్ ఊరుకుంటాడేటి, తెలివితేటలన్నీ ఉపయోగించి ఓ బ్లాస్టింగ్ ప్లాన్ వేశాడు. ఏమైందిరా? ఈ పటాష్ పద్మనాభానికి పని చెప్తే ఫినిష్. ఆ సీతారాం గాడి బాంబులో హోటల్ పెట్టే సారీ, వాడి హోటల్లో బాంబు పెట్టేశా. అట్ ఎనీ మూమెంట్ అది పేలొచ్చు. వెరీ గుడ్. మీరు ఇక హ్యాపీగా ఇంటికెళ్ళి ఓ ఫుల్ బికి పడుకోండి సార్. లేదురా, నా కళ్ళ ముందే వాడి హోటల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా కుప్ప కూలిపోవటం చూసి వసాబా బిన్ లాడెల్లా కుమిలి నవ్వాలి. రే, ఆ సీతారాం గడు వస్తున్నాడు, చూశాడంటే అనుమానం వస్తుంది. సైడ్ అయిపోతాం పద. అలాగే పదండి. 2nd ఫ్లోర్ కి పెయింట్ వేయడానికి మన దగ్గర డబ్బులు లేవురా. గుడ్ మార్నింగ్ సార్. కాల్చి పడేసిన సిగరెట్ ఏం తాగుతారు సార్? కొత్తది ఇస్తాను తీసుకోండి. ఇడియట్, తాగడానికి తీయలేదు, డస్ట్బిన్ లో వేయడానికి తీశాను. ఆల్వేస్ మేక్ ఇట్ క్లీన్ బై హోటల్, అండర్స్టాండ్ సార్. అగా ఇప్పుడు టైం ఎంత? మిస్టర్ దాస్, టైం ఎంత అని అలా అడగకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం ప్లీజ్ అని అడగాలి. హోరి వెరీ నా పుష్పం, నేను టైం తెలుసుకోవడానికి నేను టైం అడగట్లా. నువ్వు ఎన్నింటికి రావాల్సిన ఎన్నింటికి వచ్చావని టైం అడుగుతున్నా. నేను ఎన్నింటికైనా రావచ్చు. ఇండియన్ రైల్ నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది బాబుగాడి హోటల్ కాదు. నీలాంటి వాచ్మెన్ ని పనిలో పెట్టుకుంటే అలాంటి ఓనర్ కి వాచిపోతుంది. నేను వెంటనే పనులను తీసేస్తున్నాను. గెట్ అవుట్. నాన్న దాసు, నీ మతిమరుపుతో నన్ను చంపకు. నేను వాచ్మెన్ ని కాదు, ఈ హోటల్ ఓనర్ని. నువ్వు ఓనర్వా? నేనెవరిని? ఆఫ్టర్ ఆల్ బెల్ బాయ్. నా చేతిలో బెల్ లేదే, గంటల కొట్టును. బెల్ బాయ్ అంటే గంట కొట్టేవాడు కాదు. మరి నువ్వు ఈ డెస్క్ దగ్గర ఉండి కస్టమర్స్ వస్తే రిసీవ్ చేసుకుని వాళ్ళ సామాను తీసుకెళ్లి రూమ్ లో పెట్టి వాళ్ళు ఏదైనా తీసుకురమ్మంటే తీసుకొచ్చివు. అది బెల్ బాయ్ గానే డ్యూటీ. గుడ్. ఓనర్ గాని బానే గుర్తుపెట్టుకున్నావే. తొందరలో ప్రమోషన్ వచ్చి బేరం అవుతావు. ఓకే, కీప్ ఇట్ అప్. వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, ఆ మతిమరుపు దాసు గారితో చాలా ఇబ్బందిగా ఉందండి. వాడిని పనిలో నుంచి పీకేయచ్చు కదా. వాడిని ఇక్కడ నేను పీకేస్తే ఇంట్లో మా ఆవిడ నన్ను భర్త పోస్ట్ నుంచి పీకేస్తుంది. అదేంటి సార్? మా ఆవిడకు కాలు విడిచిన కజిన్ అవుతాలే వీడు. అది సరే, నీకు కూడా మతిమరుపు వచ్చిందా? నువ్వేంటి రూమ్ సర్వీస్ పని చూసుకోకుండా రిసెప్షన్ లో కూర్చున్నావు? మన రిసెప్షనిస్ట్ నటాయకి ఒంట్లో అక్కడక్కడ బాలేదట సార్, లీవ్ పెట్టింది. ఆహా, ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేసి ఉంటుంది. ఎస్ రిసెప్షన్.
ఓకే సార్. ఆ సినిమా వాళ్ళకట 2 టీలు తీసుకెళ్ళి. ఓకే సార్. ఇక్కడ రిసెప్షన్ నేను చూసుకుంటాను. ఏంటో ఇక్కడ ఎవరిది ఏ డ్యూటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం కన్ఫ్యూజన్ ఉండదు సార్, రైటర్ కమ్ డైరెక్టర్ అని నేను చెప్తున్నా కదా. వద్దమ్మా, ఈ తుప్పు అప్పారావు ఆడియన్స్ టేస్ట్ ని కాచి వడబోసాడు. ప్రొడ్యూసర్ ని ముందు నన్ను సాటిస్ఫై చేయి. ఇదిగో నేను సమర్పకురాలి, ముందు నన్ను సాటిస్ఫై చెయ్యి. అయితే ఇంకో కథ చెప్తాను, టైటిలే అద్దరిపోతుంది. తర్వాత ఇంకేం ఉండదా? ఎందుకు ఉండదండి, టైటిల్ ఏంటో తెలుసా? శుక్రవారం పెళ్లి, శనివారం విడాకులు. ఫుల్ సెంటిమెంట్. ఏడుపు కొట్టు సినిమాలు మా ఊళ్ళో ఆడవు. మా ఊళ్ళో కూడా ఆడవు. అయితే రామాయణ గారికి ఇద్దామని ఒక కథ రాశాను, అది మీకు ఇచ్చేస్తాను. సరే చెప్పు. కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, ఫ్యాక్షన్ తో జమ్మల్ హార్ట్ మిక్స్ చేసి తయారు చేశాను. ఇటువంటి స్టోరీలు అయితే మా దువ్వలో చూస్తారు. ఓయ్. అవునవును, మా మొవ్వలో కూడా చూస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓపెన్ చేస్తే ఏంటి బాటిల్? కాదు, మరి సీను 16 ఏళ్ల పడిచి పిల్ల పరిగెడుతుంటే కాగు నేను సమర్పించుకోవాలి కదా. ఆ, కామేశ్వరి సమర్పించు. మా ఇంటి పేరు కూడా కావాలి, కత్తిరి బట్ట. ఆ, కత్తిరి బట్ట కామేశ్వరి సమర్పించు. లేవలేని మొగుడు, లేచిపోయిన పెళ్ళం. ఏంటి మా స్టోరీయా? అంటే మీరు లేపుకొచ్చారా? సరదాగా నన్ను ఓను. నిర్మాత తుప్పు అప్పారావు. ప్రొడ్యూసర్ అని ఇంగ్లీష్ లో ఏవా? వేస్తానండి, నా టైట్లో వెయ్యాలి. నీకు గ్యారంటీగా వేస్తాను. టీవీలో ఫ్లాష్ ని చేసినట్టు సినిమా పొడుగో చేస్తాను. ఇందాక అమ్మాయి పరిగెడుతుందని చెప్పాను కదా. ఏం రోగం? ఆహా, రౌడీలు చర్చేసుకొస్తారు. అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. 16 రీళ్లు పరిగెడతానే ఉంటారా? టైటిల్స్ అయ్యే వరకండి. తర్వాత ఆ రౌడీలు ఒక చోట ఆ అమ్మాయిని క్రాష్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇందాక చేంజ్ చేస్తున్నారన్నా? అదే ట్విస్ట్. ఓహో. వాళ్ళు చేస్తలేదు, జాగింగ్ చేస్తున్నారు. ఓహో, అది చూసి అమ్మాయి ఫీల్ అయిపోయింది. ఎందుకు ఆమె రేపు చేయకుండా పోయారనే? కాదు, అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకున్నానే అని ఇక్కడ ఫ్రీజ్ చేసి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అలంకార్ డిఎఫ్టి అని నా పేరు వేసుకుంటా. కథ చెప్పకుండా పేరేసుకుంటానంటే చెప్పు చుక్కోట. కథకి కమింగ్ సార్. ఆ. ఇప్పుడు ఓపెన్ చేస్తే మే కమిన్ సార్. కమేన్. yes. ఓపెన్ చేసావుగా ఆపేసావే. ఆడి వెంట కథ లీక్ అయిపోద్ది. నెక్స్ట్ ఓ, తొక్కలో కదా నువ్వు చెప్పేదే వీకు, అది లీక్ కూడా అవుతుందా? బాగా చెప్పావు. ఇండియాలో 3 రావట్లేదంట, బ్యాంకాక్ దాకా తీసుకొచ్చాడు. 4 ఇంగ్లీష్ క్యాసెట్లు చూడండి సార్, మీరే కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఈ విషయం చెప్పడానికేనా పంజాబ్ నుంచి బ్యాంకాక్ దాకా ఊపుకుంటూ అగో, టీ తెప్పించింది నీకు కాదు, మాకు. మరి నాకు కథ చెప్పు, నచ్చితే ఇంటర్వ్యూలో ఇప్పిస్తా. ఆహా, అయితే మీరు మూడ్లో ఉన్నారు కదా. పిచ్చ మూడ్లో ఉన్నా. అయితే నేను నైట్ తీసుకొస్తాను. కామేశ్వరి కంట్రోల్. మూడంటే ఆ మూడు కాదు, నువ్వు గప్పు, నువ్వు చెప్పు. ఆ, ఇప్పుడు హీరో చిరంజీవి ఇంట్రడక్షన్. మన హీరో చిరంజీవి. అవును. డేట్లు ఉన్నాయా? ట్రై చేద్దాం. నీ మొహానికి డేట్లు ఇస్తాడా? పోనే జూ ఎన్టీఆర్. డేట్ ఎంతో తెలుసా? బడ్జెట్ అమ్మా, బడ్జెట్. అప్కమింగ్ హీరో. అప్కమింగ్ హీరో అంటే లేటెస్ట్ హీరో. అయితే నేను సమర్పించేసుకుంటాను. ఓకే, అతను సర్రమని కారులో వచ్చాడు.